హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో రాజమండ్రి గోదావరి స్పెషల్ పులస చేప పులుసును ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పుస్తులమ్మైనా సరే పులస చేప తినాలి అనే సామెత వినే ఉంటారు కదండి. దీని కాస్ట్ కూడా మరి అలానే ఉంటుందండి. ఈ పులస చేప ఒక్కసారి రుచి చూసారంటే సంవత్సరం వరకు దీని రుచి మర్చిపోలేమండి, అంత రుచిగా బాగుంటుంది. ఇవి ఎక్కువగా గోదావరికి వరదలు వచ్చినప్పుడు అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతాయండి. అందుకే దీనికి అంత కాస్ట్. దీని రుచి కూడా మరి అలానే ఉంటుందండి. ఇప్పుడు పులుసు చేప పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఈ చేప ముక్కల్ని ఉప్పు వేసుకొని 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. దీంట్లోకి కారం అనేది కొద్దిగా ఉప్పు అనేది ఎక్కువగా పడుతుందండి. 1/2 కప్పు వరకు కారాన్ని వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు ఉప్పును వేసుకొని ముక్కలన్నింటి కూడా బాగా పట్టేటట్టుగా అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం బాగా దట్టించి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవడం కోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలా 1/4 కప్పు అంటే ఒక 10, 15, 20 వస్తాయండి. 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలా కట్ చేసి తీసుకోండి. పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే పడుతుంది, ఒక 10-15 ఉండాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెండకాయలండి. దీనివల్ల టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇవి అసలు స్కిప్ చేయకూడదు. ఒక 10-15 వరకు తీసుకోండి. అలాగే చింతపండు అనేది గుప్పుడు వరకు తీసుకోవాలి. పులుసుకి చింతపండు కదా ఇంపార్టెంట్. సో ఎక్కువగా చింతపండు ఒక గుప్పుడు వరకు తీసుకొని 2-3 వరకు గ్లాసుల వరకు నీళ్ళని వేసేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి పులుసుకి, కాబట్టి నేను 4 గరిటెల వరకు ఈ గరిటెతో వేసుకున్నాను. ఇది వేడయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా ఇవి దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిపోయాయి కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇవి అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పులస చేప అసలు సాధారణమైన చేప కాదండి. ఇది ఎక్కువగా సముద్రంలో పుడుతుంది. అక్కడి నుంచి వర్షాకాలం రాగానే ఎదురీదుకుంటూ కొన్ని వందల వేల మీటర్ల నుంచి ఇలా నదుల్లోకి ప్రవహించడం జరుగుతుంది. ఇక్కడ నదుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ గుడ్లను పెట్టడం జరుగుతుందండి. ఇలా పెట్టిన గుడ్లే మనకి పులసలుగా పుడతాయి. ఈ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పులస చేప రుచి అమోఘంగా ఉంటుందన్నమాట. అందుకే గోదావరి పులస చేప రుచి చూసిన వాడు జీవితాంతం మర్చిపోలేరని కూడా అంటారనండి. అంత రుచిగా అంత కాస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, శుభ్రంగా పిప్పుడు మొత్తం తీసేసి పులుసు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇక నేను ఇంకా కారం అది యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ కారం వేసుకున్నాం కదా, ఈ చేప ముక్కలకు పట్టే ఉంటుంది. అలాగే కొద్దిగా వాటర్ అందులో కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత గరిటె వేసి కలపకుండా ఇలా 2 పక్కల చేత్తో పట్టుకుని మొత్తం కూడా కుదుపుకోవాలి. చూడండి, కారం మొత్తం కూడా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కలు అస్సలు మిస్ అవ్వకూడదండి. ఖచ్చితంగా బెండకాయలు అనేది వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి చివరిగా కొత్తిమీర జల్లేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక మీడియం మంట మీద బాగా మరిగించుకోవాలండి. ఈ పులస చేప పులుసు ప్రిపేర్ అవ్వడానికి ఒక 1 అవర్ అన్న టైం పడుతుందండి. ఎందుకంటే పులుపు వేసుకుంటాం కదా, అది ఎక్కువగా మరగడానికి టైం పడుతుంది. అలాగే ఎంత బాగా అయితే ఇది పులుసులో మరిగించుకుంటామో ఈ చేప ముక్కకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇది కొంచెం చిక్కబడాలన్నమాట. చిక్కబడేంత వరకు నెమ్మదిగా మీడియం మంట మీదే బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా మరిగింది కదా. ఇందులోకి మళ్ళీ కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. పులస చేప పులుసును వండిన రోజు కాకుండా నెక్స్ట్ రోజు అంటే 2వ రోజు తినడం వల్ల అసలైన రుచి వస్తుందన్నమాట అండి. ఈ పులుసులో చేప ముక్కలన్నీ బాగా మరుగుతాయి కదా, ఆ రోజంతా అలా వదిలేసి నెక్స్ట్ రోజు తింటే ఆ పులుసులో నానిన చేప ముక్కలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. అంత బాగుంటుంది. చూడండి, చక్కగా ఇలా పులుసు అనేది బాగా మరిగిపోయింది కదా. అంతేనండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట ఈ పులస చేప పులుసు అనేది.
మీకు ఈ పులస చేప దొరికితే ఖచ్చితంగా టేస్ట్ చేసి చూడండి. అంత అద్భుతంగా రుచిగా ఉంటుందన్నమాట. అసలు జీవితాంతం మర్చిపోలేరు. ఇక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. మీలో ఎంతమంది ఈ పులస చేపను టేస్ట్ చేశారనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.